హాయ్! వెల్కమ్ టు వీఆర్ స్టడీ సర్కిల్. ఈ వీఆర్ స్టడీ సర్కిల్‌లో మనకి టెట్ మరియు డీఎస్‌కి సంబంధించిన అన్ని లెసన్స్, అన్ని క్లాసెస్ మనం ఇక్కడైతే డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ థర్డ్ క్లాస్‌కి సంబంధించి ఫస్ట్ లెసన్ తెలుగు తల్లిలో సంసిద్ధత పాఠం గురించి చెప్పడం అయితే జరిగింది. ఒకసారి మీరు ఆ వీడియో ఒకసారి చూడొచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్‌లో తెలియజేయండి. సరే, ఈసారి నెక్స్ట్ మాసపు పాట అలాగే మాసపు కథ ఉంది. ఆ 2 కూడా మనం డిస్కస్ చేసుకుందాం. ఒకసారి అవి చూస్తే ఓకే. మాసపు కథ. దీనికంటే ముందు మాసపు పాట అని కూడా ఒకటి ఇవ్వడం జరిగింది. ఆ లెసన్ చూస్తే తల్లి భారతి వందనం. ఏంటి? మాసపు పాట. ఈ మాసపు పాట ఏంటి? తల్లి భారతి వందనం. దీనికి సంబంధించి దీనికి కవి పరిచయం ఉంది. అలాగే ఈ పాట కూడా మనకి ప్రతి లైను చదువుకొని మనం అక్కడైతే దాన్ని ఏ లైన్స్ ఇచ్చారో దాన్ని బట్టి మనం నెక్స్ట్ లైన్ క్వశ్చన్ కింద అడిగే ఛాన్సెస్ ఉంటుంది. సో మనం ప్రతిదీ కూడా మనం చూసుకోవాల్సిన పని ఉంది. సరే, ఒకసారి చూద్దాం. తల్లి భారతి వందనం. తల్లి భారతి వందనం, నీ ఇల్లే మా నందనం. మేమంతా నీ పిల్లలము, నీ చల్లని ఒడిలో మల్లెలము. తల్లి భారతి వందనము, నీ ఇల్లే మా నందనము. మేమంతా నీ పిల్లలము, నీ చల్లని బడిలో మల్లెలము. ఒడిలో సారీ. చదువులు బాగా చదివెదమమ్మ, జాతి గౌరవం పెంచెదమమ్మ. తల్లిదండ్రులను గురువులను ఎల్లవేళలా కొలిచెదమమ్మ. కులమత భేదం మరిచెదము, కలతలు మాని మెలిగెదము. మానవులంతా సమానమంటూ మమతను సమతము పెంచెదను. తెలుగు జాతికి అభ్యుదయం, నవభారతికి నవోదయం. భావి పౌరులం మనం మనం, భారత జనులకు జయం జయం. ఈ లైన్స్ అన్ని మనం ఒకటి రెండు సార్లు బాగా రివిజన్ చేసి అక్కడ మనకి టెట్‌లో ఏదైనా 2 లైన్స్ ఇచ్చి థర్డ్ లైన్ అడగడం, లేదా ఈ 4 లైన్స్ ఆల్టర్‌నేటివ్‌గా అంటే లైన్స్ ఒకటి దానికొకటి లైన్స్ మార్చి ఇవ్వడం, దాని ఆర్డర్ కరెక్ట్‌గా పెట్టమనడం, ఇలాంటివి కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం ఇంకొకసారి చూసుకొని నెక్స్ట్ కవి పరిచయంకి వెళ్దాం. ఈసారి కవి పరిచయం చూడండి. కవి పరిచయం ఏంటి? తల్లి భారతి వందనం అనే పాఠ్యభాగ రచయిత ఎవరు? ఆ పాఠం యొక్క రచయిత ఎవరు అంటే దాశరథి కృష్ణమాచార్య. ఒకసారి చూడొచ్చు. దాశరథి కృష్ణమాచార్య. ఈయన గురించి చూస్తే ఈయన జననం అలాగే మరణం అనే డేట్స్ ఇచ్చారు. ఎప్పుడు కూడా మనకి డేట్స్ మీద కొద్దిగా కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు ఎక్కువ దాని మీద స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా కొద్దిగా దాన్ని సైడ్కి పెట్టి ఇంకా మెయిన్ టాపిక్స్ మనకు చాలా ఉన్నాయి కనుక అవి కవర్ చేసుకుంటూ వెళ్ళాలి. అలాగని మనం ఈ డేట్స్ నెగ్లెక్ట్ చేయకూడదు. కాకపోతే అలా ఎప్పుడు పుట్టారు ఏంటి అలా లైట్‌గా గుర్తుపెట్టుకోవడం వల్ల మంచిది. ఎక్కువగా టెట్‌లో డేట్స్ ఇచ్చి ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటున్నాయి. సో ఈయన గురించి చూస్తే దాశరథి కృష్ణమాచార్య నిజాం నిరంకుశత్వం మీద ధిక్కార స్వరం వినిపించిన కవి. నిజాం యొక్క నిరంకుశత్వం మీద ధిక్కార స్వరం వినిపించిన కవి ఎవరంటే దాశరథి కృష్ణమాచార్య. నెక్స్ట్, నిజాం రాచరికం నుంచి తెలంగాణ విమోచనకు మేలుకొలుపు పాడినారు. పద్యాన్ని పాఠాన్ని కూడా సమానంగా నిర్వహించిన కవి ఎవరు అంటే దాశరథి కృష్ణమాచార్య. ఈయన రచించిన రచనలు ఇక్కడ ఇవ్వడం జరిగింది, అవి ఒకసారి చూద్దాం. అగ్నిధార, రుద్రవీణ, మహాంధ్రోదయం, తిమిరంతో సమరం మొదలైనవి ఈయన రచనలు. ఈయన రచనలు ఏంటంటే అగ్నిధార, అలాగే రుద్రవీణ, మహాంధ్రోదయం, తిమిరంతో సమరం అనేవి దాశరథి కృష్ణమాచార్యుల యొక్క రచనలు. అలాగే యాత్రా స్మృతి అనేది స్వీయ చరిత్ర. దాశరథి కృష్ణమాచార్యుల యొక్క స్వీయ చరిత్ర ఏంటి అని మనకి ఆప్షన్స్ ఇచ్చి అక్కడ అనంతం అని, అలాగే యాత్రా స్మృతి అని, అలాగే ఈయన రచనలోనే మళ్ళీ ఇవ్వచ్చు మనకి రుద్రవీణ, అలాగే అగ్నిధార అని ఇస్తే మనకి ఈ మూడు ఈయనవని తెలుసు. కానీ ఏది స్వీయ చరిత్ర అనేది మనకి ఇక్కడ కన్ఫ్యూజన్ రావచ్చు. సో ప్రతీదీ కూడా ఆయన రచనలు చదివేయడమే కాకుండా ఆ రచన ఏంటి, అది కవిత్వమా లేకపోతే కళ లేకపోతే గేయమా ఏంటి అన్నీ కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇక్కడ దాశరథి కృష్ణమాచార్యుల యొక్క స్వీయ చరిత్ర ఏంటి? యాత్రా స్మృతి. ఈయనకి ఈయన ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆస్థాన కవిగా ఉన్నారనమాట. ఈయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆస్థాన కవిగా ఉన్నారు. ఓకే, ఒకసారి
ఒకసారి మళ్ళీ ఈయన గురించి డీటెయిల్‌గా చూస్తే నిజాం నిరంకుశత్వం మీద ధిక్కార స్వరం వినిపించిన కవి ఎవరు అంటే దాశరథి కృష్ణమాచార్య. నిజాం రాచరికం నుంచి తెలంగాణ విమోచనకు మేలుకొలుపు పాడింది ఎవరు అంటే దాశరథి కృష్ణమాచార్య. ఈయన ఏం చేశారు? పద్యాన్ని పాఠాన్ని కూడా సమానంగా నిర్వహించిన కవి. పద్యాన్ని పాఠాన్ని సమానంగా నిర్వహించిన కవి ఎవరు అంటే దాశరథి కృష్ణమాచార్య. అలాగే ఈ ఏ టైప్ క్వశ్చన్స్ రావచ్చు అంటే దీనికి సంబంధించి నిజాం రాచరికం నుంచి విమోచన కలిగించిన కవి, అలాగే పద్యాన్ని పాఠాన్ని కూడా సమానంగా నిర్వహించిన కవి అని ఇచ్చి ఒక బిట్ అది ఒక ఆప్షన్ అది ఒక ఆప్షన్ ఇది ఇచ్చి థర్డ్ వన్ పై రెండు కరెక్ట్ లేదా రెండు రాంగ్ ఇలా కూడా ఇచ్చి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మనం కన్ఫ్యూజన్ చేసి ఉంటున్నాయి కనుక మనం ప్రతిదీ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ ఈయన స్వీయ చరిత్ర చూసేసరికి యాత్రా స్మృతి. నెక్స్ట్ ఈ తెలుగు తల్లి లెసన్‌లోనే మనకి ఐకమత్యం అనే ఒక మాసపు కథ అయితే ఇవ్వడం జరిగింది. మనం కథలు ఏం చేయాలంటే అది ఏ ఊరు, అందులో ఏ ఏ పాత్రలు ఉన్నాయి, వాళ్ళ నేమ్స్ ఏంటి, వాళ్ళు చేసిన స్టోరీ యొక్క థీమ్ ఏంటి ఇలాంటివి మనం గుర్తుపెట్టుకోవాలి. సరే ఒకసారి ఈ ఐకమత్యం అనేది ఒకసారి మనం అలా చూసుకుని వెళ్దాం. ఇది ఏ ఊరు? రామాపురం అనే గ్రామం అంట. ఈ రామాపురం అనే గ్రామంలో ఒక రైతు ఉండేవాడు. అతనికి ముగ్గురు కొడుకులు. వారు చిన్నప్పుడు కలిసిమెలిసి పెరిగారన్నమాట. అయితే కానీ పెద్దవాళ్ళు అయ్యే కొద్దీ వారిలో వారు కలహించుకోవడం మొదలుపెట్టారు. తండ్రి కలిసిమెలిసి ఉండమని వాళ్ళకి ఎప్పుడూ చెప్తూ ఉండేవాడు. అయినా వాళ్ళలో ఎటువంటి మార్పు లేదు. ఈ లెసన్ ఏంటంటే ఒక రైతు ఉండడం, ఆ రైతుకమ్మ ముగ్గురు కొడుకులు ఉండడం, వాళ్ళు పెద్ద అయ్యే కొద్దీ ఒకరికొకరు ఇష్టం లేకుండా కలహించుకోవడం అంటే ఒకరికొకరు ఎదురెదురు పోట్లాడుకుంటున్నట్టు ఉండడం, ఒకే మాట మీద లేకుండా వ్యతిరేకంగా ఉండడం. అది చేయడం వల్ల ఏం చేశాడంటే తండ్రి వాళ్ళ మార్పు తేవాలని పుల్లల కట్ట తెప్పించి దాంతో వాళ్ళకి ఒక ఎక్స్పెరిమెంట్లా చేసి చెప్పడం. అదేంటంటే మొదట ఏం చేశాడంటే పెద్ద కొడుకుని పిలిచి పుల్లలు అన్నీ విరమన్నాడు. ఆ కట్టని అతను విరవలేకపోయాడు. తర్వాత రెండో కొడుకుని పిలిచాడు. పుల్లల కట్టను విరమన్నాడు. అయినా తాను కూడా విరవలేకపోయాడు. ఇంక చివరిగా మూడో కొడుకుని పిలిచి పుల్లల కట్టను విరమంటే అతను కూడా విరవలేకపోయాడు. కానీ తండ్రి ఏం చేశాడు? ముగ్గురు కొడుకులను దగ్గరికి పిలిచి పుల్లల కట్టను విప్పి విడివిడిగా ఒక్కొక్క పుల్లని విరవమంటే అప్పుడు ఏం చేశారంటే వాళ్ళు ఈజీగా విరిచేశారు. దానివల్ల కొడుకులకి ఏం అర్థమవుతుందంటే ముగ్గురు కలిసి ఉండడం వల్ల ఎవరు మనల్ని ఏం చేయలేరు. ఎప్పుడైతే విడివిడిగా ఉంటామో అప్పుడు బలహీనలు అయిపోతాం అనేసి ఈ స్టోరీ యొక్క థీమ్. అయితే మనకి ఈ థీమ్ మీద మనకి క్వశ్చన్ ఇవ్వచ్చు. ఏంటి? కలిసి ఉంటే మనల్ని ఎవరు ఏం చేయలేరు, విడిపోతే బలహీనతలు అవుతాం అని ఏ పాఠం యొక్క సారాంశం అనేసి కూడా ఉండొచ్చు. అలాంటప్పుడు మనం ఏం చేస్తాం? ఆల్రెడీ మనం చదువుకుని ఉంటాం కనుక ఐకమత్యం అనేసి మనం దానికి అటెంప్ట్ చేస్తాం. సరే నెక్స్ట్ చూసేసరికి ఈ ఐకమత్యం పాఠంలో లియో టాల్స్టాయ్ గురించి ఇవ్వడం జరిగింది. ఏంటంటే లియో టాల్స్టాయ్ అనే వ్యక్తి యొక్క కథల సారాంశం లేదా కథల ఆధారం చేసుకుని ఈ ఐకమత్యం అనేది కథ మనకి ఇవ్వడం అయితే జరిగింది. ఇక లియో టాల్స్టాయ్ గురించి చూస్తే లియో టాల్స్టాయ్ ప్రపంచ ప్రసిద్ధి పొందిన రష్యన్ కథకులు. ఏంటి? లియో టాల్స్టాయ్ ఎవరు? రష్యన్ కథకులు. ఈయన రష్యన్ కథకులు అనేసి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. లియో టాల్స్టాయ్ ఏ కథకులు? రష్యానా, ఇరాన్ ఇలా సంథింగ్ ఇచ్చినప్పుడు మనం రష్యన్ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఈయన నవలాకారులు. అలాగే యుద్ధం శాంతి, అన్నా కేరీనా అనే వంటి నవలలు కూడా రచించడం జరిగింది. ఈయన నవలలు చాలా ఉన్నాయి. అందులో కూడా 2 ఇవ్వడం జరిగింది. యుద్ధం శాంతి, అన్నా కేరీనా అనేసి సంథింగ్ ఈ 2 ఇవ్వడం జరిగింది. సో ఈ లియో టాల్స్టాయ్ గురించి కూడా మనం ఒకసారి రివిజన్ చేసుకోవాలి. నెక్స్ట్ చూస్తే మర్యాద చేద్దాం. ఈ మర్యాద చేద్దాం అనేది మీకు నెక్స్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అయితే మీరు ఏదైనా లెసన్ చదివిన తర్వాత వాటి మీద మనకి క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయి అనేవి నేను కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను, లేదా షార్ట్స్లో ఎలా పోస్ట్ చేస్తాను. మీరు ఒక్కొక్కసారి అవి చూసి వాటిలో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్స్ చేస్తారని చూస్తున్నాను. సరే ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు నెక్స్ట్ వీడియోలో లేదా కామెంట్స్లో మీరు తెలుసుకోవచ్చు. కామెంట్స్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్.